నమస్తే, వెల్కమ్ టు వీతి న్యూస్. నేను మీ దుమ్మాజీ నవీన్. ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్న కళ నెరవేరైంది. నిన్నటితో నెరవేరిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా ఇటు హిందువులు వేచి చూస్తున్న సమయం ఆసన్నమైంది. నిన్నటితో వారి కోరిక కూడా నెరవేరింది. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుందచ్చు అదేంటిదనేది. రామ జన్మభూమి అయిన అయోధ్యలో రాముడు పుట్టాడని చెప్పి, ఇక్కడ రామ మందిరం ఉండేదని చెప్పి ఎన్నో ఏళ్లుగా కోర్టు కేసుల్లో కూడా పోరాటం చేశారు. ఆ కళ నెరవేరిందని చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రత్యేకంగా వీతి న్యూస్ బృందం ఇక్కడికి పర్యటించారు. నిన్నటి నుంచి ఇక్కడ పర్యటిస్తున్నాము మనము. ఎక్స్క్లూజివ్గా ఇటు తెలుగు ప్రజలకు కావచ్చు, దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆ రామ మందిరం ఈ నిర్మాణ విశేషాలను పంచుకునేందుకు చెప్తున్నాము. మనం ఇప్పుడు చూసుకోవచ్చు, విజువల్స్లో చూసుకుంటూ ఉదయం నుంచి చూస్తున్నాము. లక్షలాది మందిగా తరలి వస్తున్నారు జనాలు. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వస్తున్నారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇప్పుడు సాయంత్రం అవుతుంది, అయినప్పటికీ కూడా లక్షలాది మందిగా వచ్చి దర్శనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. విజువల్స్లో చూసుకోవచ్చు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నామస్మరణతో మాగిపోతున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నారు. మనం చాలా రాష్ట్రాలతో మాట్లాడాము. అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది వచ్చారు. కొంతమంది భక్తున్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎలా అనిపిస్తుంది? ఎన్నేళ్ల కళ నెరవేరింది. రాముని స్వయంగా రామ మందిరంలో, అయోధ్య రామ మందిరం దర్శించుకున్నారు. వారి స్పందన ఎలా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడ మేము వచ్చేసి ఈరోజు మార్నింగ్ చేరుకున్న తర్వాత ఇక్కడ చాలా మంచి రాముడిని దర్శనం అయింది. మాకు ఈరోజు చాలా సంతోషం మేము భావిస్తున్నాము. మాకు ఈరోజు ఒక మంచిగా అనిపిస్తుంది. దాని గురించి మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఈరోజు చాలా హ్యాపీ ఉన్నామండి. అయోధ్య రామ మందిరం అనేది ఎన్నో ఏళ్ళ కళ. ఎన్నో ఏళ్ళ నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నారు. అది నిన్నటితో ఆ కళ నెరవేరైంది. అంటే మీరు ఈ రోజు వచ్చి దర్శనం చేసుకోవడానికి అవునండి. ఇప్పుడు 500 సంవత్సరాల నుంచి మా నాన్నగారు కూడా చాలా ఇది ఒక హోప్ ఉండే ఇక్కడ రావాలనేసి. రేపు మనకు ఇది దొరికింది, ప్రాణ ప్రతిష్టం వచ్చేసి అనేసి మనకు అనిపిస్తుంది. కానీ మంచిగా ఉంది, దర్శనం అయితే చాలా బాగవుతుంది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మరికొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, మీ పేరేంటి? నా పేరు జ్ఞానేశ్వర్. నేను జయవాడ నుండి హైదరాబాద్ వచ్చినాక చాలా ఆనందంగా ఉంది. చాలా ఇక్కడ అరేంజ్మెంట్ కూడా చాలా బాగుంది. ఇంకా చాలా సంతోషంగా ఉంది వచ్చితే. అందరూ రావాలి ఇక్కడ. ఈ రామ మందిరం అనేది ఎన్నో సంవత్సరాల నుంచి అవుతుంది. ఇప్పుడు రామ మందిరంలో రాముని చూశారు, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. చూస్తే మాటల్లో చెప్పడానికి అది చెప్పలేం. మాటలలో చూస్తేనే తెలుస్తుంది. చాలా సంతోషంగా ఉంది. నిజంగా రూపం శివజీ అది రాముడు వచ్చి నిలబడేట్లాగా అనిపించింది. చాలా మంచిగా ఉంది. రాముడిని దర్శించుకునేందుకు లక్షలాది మందిగా తరలి వస్తున్నారు. అంటే దర్శనం ఎలా జరుగుతుంది లోపల? చాలా అరేంజ్మెంట్ చాలా బాగుంది. నో డిస్టర్బెన్స్. పోలీసు కూడా కోఆపరేట్ ఉంది. అందరు కోఆపరేట్ చేస్తున్నారు. అంతా పుషింగ్ ఏం లేదు. బై లైన్ పంపిస్తున్నారు వాళ్ళు. చాలా అంతా మంచిగా ఉంది. ఎలా ఉంది లోపల? దగ్గర నుంచి రాముడిని దర్శించుకునే దగ్గర నుండి చేపిస్తున్నారు. దగ్గరగా అందరు తిరుపతిలో మనం ఎట్లా చేపిస్తారు, యాదగిరిగుట్టలో ఎలా చేపిస్తారు, అట్లనే మంచిగా చేపిస్తున్నారు. మీరు చెప్పండి, ఎన్ని గంటలకు దర్శనానికి వచ్చారు? ఎంతసేపట్లో సమయం? ఇప్పుడు వచ్చేసి మనము 1 గంట అవుతుంది. ఒక 1 to 1 hour, 1.5 hourలో మనకు అయిపోతుంది దర్శనం. చాలా లైన్ బాగుంది. పోలీస్ వాళ్ళు కూడా మనకు చాలా సహకరిస్తున్నారు. అది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. దర్శనం అయితే చాలా బాగా అవుతుంది సార్. అదైతే సూపర్ అవుతుంది దర్శనం. రాముడిని స్వయంగా మీ కళ్ళారా దర్శించుకున్నారు, ఎలా అనిపిస్తుంది? మాకైతే చాలా అదృష్టంగా ఉన్నాము. ఈరోజు మనం దర్శించుకున్నాము. రియల్గా మేము చూస్తున్నాము. అది రామ్ విగ్రహంకి చూసి మనం చాలా కొద్దిసేపటి క్రితం చెప్పారు, ఏదైతే మీ నాన్నగారు చెప్పారో మన జీవితంలో కళ రాముడిని అయోధ్య రామ మందిరంలో చూడాలి. ఇప్పుడు అయోధ్య రాముడిని మీరు ప్రత్యక్షంగా దర్శించుకున్నారు. మీరు ఎలా చెప్పాలి? చాలా చాలా ఎక్సైటింగ్ ఉన్నాము. ఇది ఒక అనుకున్నాము, కానీ 100% అయింది. ఇది ఒకటి హిందూ వాళ్ళది చాలా గొప్పది. అంటే ఒక రామ మందిరం మనం అనుకోలేము, కానీ ఈరోజు అయింది. అది చాలా సూపర్, అంటే చాలా సూపర్. మేము హైదరాబాద్ నుంచి రావాలంటే కూడా మనకు దాదాపు ఒక 1689 కిలోమీటర్స్ మనకు అయింది ఇక్కడ రావడానికి. మనం వచ్చాము, మనం హిందూ ధర్మాన్ని గురించి మనం వచ్చాము. ఫర్ షూర్ మనము ఇక్కడ అందరు రావాలనేసి ఒకటే కోరిక. దర్శనం అయితే చాలా బాగుంది, అంతా బాగుంది. రాముని కొలువైన మొదటి రోజు ఒకటే రోజు అయింది. ఈ రోజే మీరు దర్శించుకున్నారు. అది మేము లక్కీ భావిస్తున్నాము. అంటే ఈరోజు ప్రజలకు అందరికీ ఈరోజు దర్శనం ఇష్టమని, అది టోటల్ ఇండియాలో మనం దర్శనం చేసుకోలేము. అది మేము భావిస్తున్నామని చాలా హ్యాపీగా ఫీల్ చేస్తున్నాం సార్.
ఏదైతే ఉందో రాముడిని దర్శనం అనేది మాకు ఎన్నో ఏళ్ల కల అని మా తండ్రి గారు మాకు చెప్పారు. ఎందుకంటే అయోధ్యలో రాముడిని చూడాలని అందరి కోరిక అని చెప్పి, అలాంటి అయోధ్య రాముడిని మేము ప్రత్యక్షంగా ఈరోజు, ఎందుకంటే నిన్ననే ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది, ఆ మొదటి రోజే మేము దర్శించుకోవడం కూడా చాలా ఆనందంగా ఉందని చెప్పి వాని ఆనందాన్ని పంచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అఖిల్తో అయోధ్య, V3 న్యూస్, హైదరాబాద్.